Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. బేబీ చిత్రంతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనుప్రసాద్ దర్శకుడు. శిఖర అండ్ అక్షర్ ఆర్ట్స్ LLP పతాకంపై నిరీష్ తిరువీధిలా నిర్మిస్తున్నారు. యూత్ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతుంది. ఇక ఆ హైలైట్స్ పై ఓ లుక్ వేయండి. ఈ సినిమా 100% ఇందాక ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తా అన్న కాన్ఫిడెంట్గా చేయెత్తిన వాళ్ళందరినీ 100% ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా. అండ్ థ్యాంక్ యూ నిరీష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అను, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ సినిమా. అండ్ విరాజ్ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ అ లవ్లీ co-star. Pujita, you are also a lovely co-star. And all my co-actors wishing us all the best for December 15th. అందరూ గుర్తుపెట్టుకోండి డేట్ December 15th. గుర్తుండదు, December 15th రోజు వస్తున్నాం మేము. చాలా పెద్ద సినిమాలు 2 అయిపోయాయి, ఇంకో పెద్ద సినిమా వస్తుంది. మధ్యలో మాది ఈ గ్యాప్లో ఒక చిన్న సినిమా వస్తుంది. దీన్ని కూడా ఆడియన్స్ ఆదరించారు. చిన్న సినిమా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యానర్ వాల్యూ చిన్న సినిమా, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ పెద్ద టాక్ వస్తుంది సినిమాకి. అండ్ ఆడియన్స్ డెఫినెట్లీ ఎంటర్టైన్ అవుతారు. సో ఐ విష్ ఆర్ ఐ రిక్వెస్ట్ ద ఆడియన్స్, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. మాకు ఒక అవకాశం కల్పించండి, సినిమా చూడండి. ఈ సినిమాని మీరు డెఫినెట్లీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో అలాగే ఈ సినిమా చిన్న బ్యానర్ అయినా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా లైక్ చాలా లైక్ హై లెవెల్లో తీశారు. సో విచ్ ఇస్ వెరీ హ్యాపీ ఫర్ యూ విరాజ్. సో అండ్ బేబీ సినిమా నేను ఫస్ట్ డే చూసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఓకే లైక్ విరాజ్ అశ్విన్, ఎందుకంటే మాలో అందరిలో ఇప్పుడు ఎదుగుతున్న ఆర్టిస్ట్లో ఒకరు ఎదుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలాగే విరాజ్ అశ్విన్కి ఒక బ్రేక్ వచ్చింది. సో వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే. సో నీకు వచ్చేసింది బ్రో. సో కంగ్రాచులేషన్స్ ఫర్ బేబీ. అండ్ ఈ సినిమా జోరుగా హుషారుగా కూడా అంతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ అను గారికి అండ్ నిరీష్ గారికి సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. జోరుగా హుషారుగా టీం అందరికీ. నేను మాట్లాడుకోవాలనుకున్నది మొత్తం మీరు ఏవీతో మీమ్స్తో మొత్తం చెప్పేశారు, ఇంకేం మిగలలేదు. సార్, నా పేరు తిరువీర్, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఎప్పుడు లైక్ మీ వాచికం అబ్జర్వ్ చేస్తూ ఉండడం నాకు ఎలా అసలు ఇలా అంటే ఒక వాక్యాన్ని అంత అందంగా ఎలా చెప్పగలుగుతారు అన్నది ఎప్పుడు నాకు సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అండ్ మంచి మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకొని మంచి మంచి స్క్రిప్ట్స్తో బ్యాక్ టు బ్యాక్ మంచి బ్లాక్ బస్టర్స్ హిట్స్తో వస్తున్నారు. సో ఈ సినిమా కూడా మీ బ్లాక్ బస్టర్ హిట్లో ఒక మంచి సినిమా అవ్వాలి, మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్న. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, అంతర్ ఆడియన్స్ తరపు నుంచి. అండ్ బెక్కం గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి చిన్న సినిమాల్ని రిలీజ్కి ఏదైనా ఇబ్బందిగా ఉంది, లేదంటే అయిపోయి ఎవరైనా రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే అలాంటి సినిమాని వెళ్ళి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నితీష్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని. అండ్ డైరెక్టర్ గారు ఇందాక చెప్పారు మా నాన్నగారు ఇలాగా క్యాటరింగ్ చేస్తారు అని చెప్పారు. 10 మందికి అన్నం పెట్టే చెయ్య, అలాంటి కడుపును పుట్టారంటే డెఫినెట్లీ మంచి సక్సెస్ వస్తుంది, సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజిత గారికి, మా మధునందన్ గారికి, అందరికీ ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ వెరీ 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 హ్యూజ్ అండ్ బిగ్ సక్సెస్. ఎవరికి పెద్ద ఎక్కువ షేర్ చేసుకోకుండా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఒక చిన్న స్మైల్తో చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ ఇది. సో తప్పకుండా మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. అండ్ అలాగే నా కో యాక్టర్స్, ముందుగా మధునందన్, ఆయనకి నాకు ఆఫీస్లో చాలా సీన్స్ ఉంటాయి. అండ్ అవి ఎంత బాగా కనెక్ట్ అయ్యాయి అంటే దానికి మెయిన్ రీజన్ మా ఇద్దరికి ఉన్న కెమిస్ట్రీ. డార్లింగ్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఈ క్యారెక్టర్ నువ్వు చేయబట్టే ఇంత అందంగా వచ్చింది. అండ్ అలాగే క్రేజీ కన్నా మా ఇద్దరు సీన్స్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ పూజిత ఉన్నాడా. సో దీంట్లో మీరు నాకు తెలిసి ఒక రియల్ లైఫ్లో తనకు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కింద చేసింది కాబట్టి
దీంట్లో ఇంకా మీరు కనెక్ట్ అవుతారు, ఎందుకంటే తన పెద్ద యాక్టింగ్ కూడా చేయాల్సిన అవసరం పడలేదు. ఇట్స్ ఆల్ పూజిత పొన్నోడా ఇన్ ద మూవీ యాజ్ నిత్య. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ అలాగే పేరున ఎవరినైనా మిస్ చేస్తుంటే క్షమించండి ప్రతి ఒక్కరికి. అలాగే మా కొరియోగ్రాఫర్స్ యష్ మాస్టర్ అండ్ రఘు మాస్టర్కి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ December 15th ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ముఖ్యంగా ఇంకొకటి, నా బేబీస్ అందరికీ బేబీ మూవీ తర్వాత నాకు ఇంత లవ్ చూపిస్తూ నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్న మీ అందరి కోసమే ఈ సినిమా. సో తప్పకుండా వెళ్ళి చూడండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా లైవ్లీ రోల్స్ అండి, చాలా లైవ్లీగా ప్లాన్ చేశాడు. అసలు తను ఎన్ని పదునైన డైలాగులు రాశాడు అంటే నిజంగా నీ ఎక్స్పీరియన్సే, అట్ ద సేమ్ టైం ప్రపంచ జ్ఞానం. సో అద్భుతమైన డైలాగులు రాస్తూ నాకు ప్రణీత్ ఫస్ట్ ఫోన్ చేయడం యూఎస్ నుంచి, నిరీష్ భయ్య గురించి చెప్పడం. ఆ తర్వాత విరాజ్ అనగానే ఫస్ట్ నాకు ఎలా కనెక్ట్ అయిపోయాడంటే మా మార్తాండ్ గారు అనగానే మాకు ఎప్పటి నుంచో ఆయనతో ట్రావెల్. సో నా స్టైల్లో చెప్పాలంటే కనిపించే 3 సింహాలు నిరీషు, అను అండ్ విరాజ్ అయితే, ఇప్పుడు కనిపించని 4వ సింహం బెక్కం వేణుగోపాల్ గారు. నిజంగా థ్యాంక్ యూ భయ్య. మీరు నిజంగా శ్రీకృష్ణుడిలాగా వేణుగోపాలుడు మీరు ముందుకు నడిపించారు. ఇంకా విరాజ్ అప్పటికి ఇంకా బేబీ మనం స్టార్ట్ చేసినప్పటికి లేదు. సో ఐ రియలీ లవ్డ్ హిస్ సిన్సియారిటీ, ఆ డెడికేషను. సో డోంట్ మిస్ జోరుగా హుషారుగా ఇన్ థియేటర్స్ ఆన్ December 15th. క్యూబా పోరాట యోధుడు చెగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం చే December 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు దర్శకుడు బిఆర్ సబావత్ నాయక్ చెగువేరా లుక్ లో రావడం అందరినీ ఆకర్షించింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. చాలా స్పష్టంగా అంటే మార్క్సిజంలో ప్రధానమైనటువంటి భాగం గుండెకాయ సాయుధ పోరాటమే. దీన్ని బలంగా నమ్మినవాడు చెగువేరా. అలాగే చెగువేరా ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఎక్కడ పుట్టామో అక్కడ మాత్రమే, ఇది మాత్రమే మన భూమి అనుకోవటం కాదు, ప్రపంచం మొత్తం మనిషి ఎక్కడున్నా కానీ అతని బాధలో ఉంటే అతనితో పాటు నిలబడాలి, అతని కష్టంలో నిలబడాలి, ఆ కష్టం తొలగించడానికి చేయగలిగినంత చేయాలి అనేటువంటి నమ్మకం, అభిప్రాయం బలంగా కలిగినవాడు. అందుకని విప్లవాన్ని ఎగుమతి చేయాలి అనేది ఆయన నినాదం. అంటే ఒక దేశంలో విప్లవం విజయవంతం అయిపోతే, అంటే మావో కానీ లేకపోతే అంతకుముందు లెనిన్ కానీ, రష్యాలో చైనాలో విప్లవాలు విజయవంతం అయిపోయిన తర్వాత ఆ దేశ అభివృద్ధి వరకు వాళ్ళు ఆగిపోయారు. అది అలా కుదరదు. ఈ అనుభవంతో పక్క దేశానికి వెళ్ళి అక్కడ పీడితుల్ని కదిలించాలి, వాళ్ళకి నాయకత్వం వహించాల్సి ఉంటుంది. ఈ అనుభవాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి నాయకత్వం వహించడం చాలా తేలికవుతుంది అనే ఉద్దేశంతో విప్లవాన్ని ఎగుమతి చేయాలి అనేటువంటి నినాదంతో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఒక కొత్త చర్చ లేవనెత్తాడు. మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడానికి మొహమాట పడకుండా ముందుకు రావచ్చు, దానికి అవకాశం ఉంది, ముందు మీరు నిజాయితీ ఉండాలి అనేది ఆయన చెప్పడం కోసం ఈ సినిమా తీశాడని నేను అనుకుంటున్నాను. సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడు. మొత్తానికి పాన్ ఇండియా సినిమా లాగా ఉంది ఇది. ఫ్యూచర్లో ఇది తెలుగులో సక్సెస్ అయితే దీన్ని మిగతా భాషలకు డబ్బింగ్ చేసుకొని పాన్ ఇండియా సినిమాకు వెళ్ళిపోవచ్చు. అయితే ఒకటి, ఇక్కడ ఈ ఆర్టిస్టులు అందరూ ఇందులో చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు, చూశాను. ఇక్కడ కొమరం పులిలో పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఉంది, ఇక్కడ అతనిది వేరే ఆడి. ఇలా మన తెలుగు సాంప్రదాయం తెలుగు వాళ్ళే కనిపిస్తున్నాం, కానీ సినిమా చూస్తుంటే ఇంగ్లీష్ మూవీ లాగా కొద్దిగా అక్కడక్కడ కనిపించింది. నేను ఒక 20 ఏళ్ల క్రింద పీపుల్స్ ఎన్కౌంటర్ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది, కృష్ణ గారిది ఎన్కౌంటర్ సినిమా, ఈ మధ్య నారాయణమూర్తి గారి సినిమాలు చూస్తుంటే ఇవన్నిట్లో ఒక విప్లవంగా ఉద్యమంగా పోరాడినవి ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి క్యూబాలో ఉన్న ప్రజలకు ఒక మేలు చేయాలని, వాళ్లను ఉత్తేజపరచాలని, వాళ్లను ఒక గొప్ప స్థాయికి సాయుధ పోరాటము ఆయుధ పోరాటం నేర్పించిన ఒక వ్యక్తిగానే కాకుండా వాళ్ళలో స్ఫూర్తిని నింపి వాళ్ళందరిలో
మనలో శక్తి ఉన్నది, మన కష్టాలను మనమే ఎదిరించి మనమే ముందుకు బ్రతకగలము అని వాళ్ళలో విజ్ఞాన జ్యోతిని వెలిగించిన వ్యక్తి. ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు నేను చెప్పలేకపోవచ్చునేమో కానీ మన అల్లూరి సీతారామరాజు, మన కొమరం భీం, మన సర్వాయి పాపన్న వీటి కోసమే వాళ్ళు నడుం బిగించి ప్రజలను ఉత్తేజపరిచారు. చివరికి మొన్న 82లో అన్న నందమూరి తారక రామారావు కూడా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. ప్రజలకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించి ప్రతిదీ ప్రజలలో నుండే ఒక వీరులను తీసుకొచ్చారు. ఆయన నాటిన ఆ రోజు మొలకలే ఈరోజు వట వృక్షాల్లాగా వెలిగిపోయి ఆంధ్ర రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలలో దేదీప్యమానంగా వెళుతున్నారు. అందులోని వాళ్ళే ఈ రోజున సీఎంలు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరి హిందీ ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచావు. ఈ సినిమా ప్రతి ఒక్క హీరో చూస్తాడు. నువ్వు ఏమేమి ఇలా తక్కువ చేసావో వాటిని అంగులు రంగులు పొంగులు పెట్టి పాన్ ఇండియా సినిమా తీసి డబ్బు కలెక్షన్లు చేసుకుంటారు. వాళ్ళు ఎంతనన్నా చేసుకున్నా పేరు మాత్రం చిరస్థాయిగా నీదే నిల్చుండిపోతుంది. థ్యాంక్ యూ. అలాంటి ఒక గొప్ప పర్సన్, ఒక బయోగ్రఫీని మీరు సినిమాకి తీసినందుకు. అండ్ ఈ ట్రైలర్ టీజర్ అన్నీ చాలా ప్రామిసింగ్గా ఉంటుంది, కంటెంట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ. మన ప్రొడ్యూసర్ సూర్య గురించి చెప్పాలి. చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం. క్రికెట్ ఆడుకున్నప్పుడు బెట్టింగ్ చేసుకునే వాళ్ళం అన్నట్టు. అతను కూడా ఈ మూవీలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఎప్పుడైతే మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళమో బెట్టింగ్ అంటే వేసుకున్నాను, నేను ఓడిపోయినప్పుడు ఏదైనా అమౌంట్ ఇవ్వకపోతే మొండికి వేస్తే మరీ కొట్టి తీసుకునేవాడు. బట్ ఇప్పుడు ఈ సినిమాను కూడా అతను ఎలా రాబట్టుకోవాలో ఎలా తీసుకోవాలో తెలుసు. అండ్ ఫర్దర్గా చాలా పెద్ద మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఒక కొత్త డైరెక్టర్ కొత్తగా తీసినటువంటి ఒక సినిమా వాళ్ళకి డైరెక్టర్కి వీళ్ళకి ఈ సినిమా పట్ల వ్యామోహము, ప్రేమ, ఆకర్షణ తప్ప ద బేసిక్స్ ఆఫ్ సినిమా ఒక షార్ట్ కంపోజింగ్ గురించి కానీ ఒక సీన్ కన్సీవింగ్ దాని గురించి కానీ పెద్ద ఐడియా ఉండదు. కానీ ఇప్పటిదాకా మీరు చూసిన ట్రైలర్లో ఒక్క లూడ్ షాట్ కూడా మనకు కనిపించదు, ఒక అమెచ్యూర్ షాట్ కూడా కనిపించదు. ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ తీసినటువంటి కంటెంట్ పూర్గా ఉండేది, మన బ్యాక్డ్రాప్ పూర్ ఉండొచ్చు, ఒక గొప్ప గొప్ప సెట్టింగులు లేకపోవచ్చు, బాహుబలియన్ అట్మాస్ఫియర్ ఇది లేకపోవచ్చు, కానీ తను తీసుకున్న కంటెంట్ని ఎంత కన్విన్సింగ్గా, ఎంత కమాండింగ్గా చెప్పగలిగాడు, చూపించగలిగాడు అనేటువంటి విషయాలు మాత్రం రియల్లీ అప్రిషియేట్. మర్చిపోకుండా చేయడం ద్వారా ఎన్నో ఏండ్లుగా ఇదే సినిమాను తీయాలి, నా కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డున పెట్టి ఈరోజు నా కుటుంబం ఎవ్వరూ ఉన్నోళ్ళు గారు, నా కుటుంబం అందరము మేమేదో చిన్న చితగా పని సినిమా తీసే స్థాయి కాదు మాకు, సినిమా తీసే స్తోమత లేదు మాకు. అయినా కానీ పోతే పోతుంది, డబ్బు పోతుంది, నా బొరుగుల బండి పోదు. నేను ఎలా అయినా మళ్ళీ బతుకుతాను, మళ్ళీ చేసుకుంటాను. ఏమి రూపాయి వచ్చినా రాకున్నా నా జీవితంలో మొదటిసారిగా మన భారతదేశంలో నేను చెగువేరా సినిమా కథను తీశానని ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎవరు ఏమనుకున్నా ఎలా విమర్శించినా కానీ నేను సార్ విలువను ఎక్కడా తగ్గించలేదు. నేను ఎలా చెప్పాలి, అంత పెద్ద కథను 200 కోట్లతో తీసే కథను మన తెలుగు నేటివిటీలో ఎలా తీసావు, క్యూబాలో తీయకుండా నేను ఒక భారతదేశ పౌరునిగా అతన్ని అభిమానించాను కాదు, నా దేశంలో నేను తీసుకున్నాను. దానికి క్యూబాలో వెళ్ళి తీయవలసిన అవసరం లేదు. నా దేశంగా నేను ప్రేమించి చెగువేరా సార్ను నా దేశంలో పుట్టిండనుకొని చాలా గౌరవించి తీశాను. ఏది కూడా అందులో కల్పన చేయలేదు. అక్కడక్కడ ఒక చిన్నది సినిమాటిక్గా ఏదైనా చేసింటాను తప్ప మిగతాది ఏది కల్పన చేయలేదు. సారు చరిత్రను ఒక గౌరవ స్థాయిలోనే చూపించాను. అందరికీ ఈ సినిమా చూసి రేపు ఎలా ఉంటారని చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అతడే ఓ చెగువేరా. చే అంటే సాహసం, చే అంటే పోరాటం, చే అంటే ప్రవహించే ఉత్తేజం, చే అంటే ప్రజల కోసం బలిపీఠమెక్కిన ఓ జీవితం. అతని జీవన మరణం ఓ అనూహ్య సంచలనం. పోరాటం పురుడు పోసుకోవడానికి ధైర్యం అనే రూపం అతడు. పీడిత ప్రజల ఆత్మవిశ్వాసం అనే అండాతడు. కలవడే పిలికిడి, నిలదించే గొంతు. స్ఫూర్తి పొందడానికి ఓ పేరు, నేర్చుకునేందుకు విప్లవానికి ఓ పాఠం. నిరంతరం మండే విప్లవ జ్యోతి, సామ్రాజ్యవాద గుండెల్లో పేలిన అణుబాంబతడు. దేశానికి ఓ నేతలు పుట్టొచ్చు, ప్రపంచానికి ఓ లీడర్ పుట్టొచ్చు. యావత్ ప్రపంచానికి సమానత్వం కోసం పోరాడే ఏకైక జీవి ఈ చెగువేరా. అతడు రగిలించిన నిప్పు కణిక నుంచి, చెగువేరా రగిలించిన ఒక నిప్పు కణిక నుంచి ఓ నిప్పు కణిక ఎగిసిపడింది. అతడే ఇతడు. జై హింద్.
cinema 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 ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ శాంతల ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కెఎస్ రామారావు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ ఇరంకి సురేష్ నిర్మిస్తున్నారు. నిహాల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కాగా ఈ మూవీ ప్రీమియర్ షోను ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. అది మీ చేతిలో ఉంది. మీరు ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్ళగలిగి జనాన్ని ఎంత రప్పించగలిగితే మీ ఫీలింగ్ ఆ సినిమా బాగుంది అనే ఫీలింగ్ వాళ్ళకే వస్తుంది. అంచేత నా హంబుల్ రిక్వెస్ట్ మీడియా మిత్రులందరికీ మరోసారి ఇట్లాంటి సినిమాలను ఆదరించండి, దాన్ని ప్రోత్సహించండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రభు, మీరు చాలా సీనియర్ పాత్రికేయులు, మీరు నేను చెప్పింది అర్థం చేసుకుంటారని, నా హృదయాన్ని లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుంటారని ఈ సమావేశం ఏర్పాటు చేయటానికే నా ఉద్దేశం అది. సో ఏది ఏమైనా ఈ పిక్చర్ను సమర్పించిన సుబ్బలక్ష్మి గారి ఆశీర్వచనాలతో వారి బిడ్డలు సత్య అండ్ సురేష్ ఇంకా మంచి సినిమాలు, ఇటువంటి టేస్ట్ఫుల్ సినిమాలు తీయాలి. It was a very challenging, emotionally tumultuous film, and the experience was different. I had a wonderful, lovely times that I spent with Nihal during the shoot, with the creators. Also taught me a lot of technical bits which I learned on every set. My director was quite cooperative with me. He was very patient, very kind and caring, and I'm just grateful. బట్ మన ఆడియన్స్ చాలా వేరీడ్, మన అందరికీ చాలా రకరకాల టేస్ట్స్ ఉంటాయి. సో దిస్ ఫిల్మ్ ఈజ్ స్పెసిఫికలీ మేజర్లీ ఫోకసింగ్ ఆన్ వన్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ హూ ఎంజాయ్ ఆర్ట్, హూ ఎంజాయ్ కల్చర్, హూ ఎంజాయ్ మ్యూజిక్. సో స్పెసిఫిక్గా అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ నచ్చుతుంది, మిగతా అందరు ఆడియన్స్ కూడా ఆబ్వియస్గా నచ్చుతుంది. సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మనం పీరియడ్కి 1920-40 మధ్యలో జరిగే ఆ పీరియడ్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. So Shantala is crafted with a lot of creativity. It's made with a lot of heart. యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే, December 15th మా సినిమా రిలీజ్ అవుతోంది. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ మేక్ ఇట్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. మీరు ఇలా చేయడం వల్ల మా అందరికీ కెరియర్స్ వస్తాయి, మా ప్రొడ్యూసర్స్ ఇంకా ఎక్కువ సినిమాలు తీయడానికి వాళ్ళకి ఆ అబిలిటీ వస్తుంది. So please make sure that you do watch this film in theaters on December 15th. And thank you very much to all the friends from media for taking time out and coming here. This is a very special day for me, and I hope December 15th also will be a very, very special day for me and the entire team. Thank you very much for the opportunity. సో ఈ సినిమా December 15th రిలీజ్ అవుతుందండి. సో ఇందులో ఇంతకు ముందుగా చాలా పాత సినిమాల్లో వచ్చుండే, అంటే కూచిపూడి కానీ నాట్యం గురించి, ఇప్పుడు అన్ని ఫైట్స్ అండ్ ఇంకా కామెడీ వేరియేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. బట్ మళ్ళీ ట్రెడిషన్ వచ్చిందనే ఫీలింగ్ కలిగింది నాకు ఈ సినిమా చూడగానే. సో మీతో పాటు నేను ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను ఈ సినిమా. సో మీ అందరూ మీ ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళి ఈ December 15th ఖచ్చితంగా చూడాలి. అండ్ ఆడియన్స్ మీ బ్లెస్సింగ్ ఖచ్చితంగా మాకు కావాలి. And thank you so much. Thank you. cinema 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 విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్
సాయిందవ్. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దికి, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరేమియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్న సాయిందవ్ టీం కేఎల్ యూనివర్సిటీలో సాంగ్ లాంచ్ చేసింది. హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఖుష్బు, శిల్పా శెట్టి, ప్రీతి జింతా, కట్రీనా కైఫ్, మల్లేశ్వరి చూసారా? చూసారా? ఆ బ్యాంక్లో వీడు బాగానే కొంచెం సౌందర్య, అఫ్కోర్స్ విజయశాంతి, అందరూ చాలా మంది చేశారు. బట్ నేను మనస్ఫూర్తిగా ఐ వుడ్ లైక్ టు రీచ్ అవుట్. నేను దేనికి వచ్చానంటే ఐ వాంటెడ్ టు రీచ్ అవుట్ టు లాట్ ఆఫ్ యూ యంగ్స్టర్స్ హూ చేంజ్ ద హోల్ వే యూ లుక్ ఎట్ ఫిల్మ్స్, అండ్ మై ఎర్లియర్ ఫిల్మ్స్ వర్ వెరీ డిఫరెంట్, అండ్ ఈ సినిమా సాయిందవ్ will reach out to all the modern, the new age audience with all the emotions, చక్కటి emotions and a lot of action, and I'm sure you'll all love it. And మీరు అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి దాన్ని పండుగ రోజు విజయం చేయాలి. యా cinema 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 cinema. వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రావు. ఆయన కథానాయకుడుగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ డెవిల్. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 29న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మూవీ టీం మాట్లాడింది. ఆ విశేషాలు మీకోసం. కొత్త కాన్సెప్ట్ ఇది. ఇట్స్ ఎ గుడ్ స్టోరీ, గుడ్ స్క్రిప్ట్. ఐ రియలీ లవ్ ద క్యారెక్టర్. వావ్, ఐ లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ us. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు చెప్పాను మీ అందరికి, మంచి కంటెంట్ ఉండి, మంచి కథనం ఉండి, మంచి కథతోని దాన్ని విజువల్ స్పెక్టాక్యులర్ చేయగలిగితే డెఫినెట్గా ఆడియన్స్ వచ్చి సినిమాని చూస్తారు, దాన్ని ఆదరిస్తారు అని అన్న మాటని మీరందరూ ప్రూవ్ చేశారండి. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. అదే కోవలో డెఫినెట్గా డెవిల్ చాలా మంచి కథ, మంచి కథనం అండ్ విజువల్స్ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయిగా. ఓపెనింగ్ రోజు చూసేస్తారుగా మీరందరూ. మీ అరుపుల్లో ఆ నమ్మకం నాకు కలిగింది. కాదు, అది మీరు వినాలంటే నేను కొంచెం ఈ సినిమా గురించి మాట్లాడాలి కదా, కొంచెం ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడతాను, కొంచెం మాట్లాడాలి. అంటే ఒక సినిమా జరగాలంటే ఇందాక ఎవరో వన్ మ్యాన్ షో అనేది అరిశారండి. లేదు, చాలా తప్పండి, ప్లీజ్. ఐఎమ్ కరెక్టింగ్ ఇట్. ఫిలిం ఈజ్ నాట్ అ వన్ మ్యాన్ షో. ఫిలిం ఈజ్ నాట్ అట్ ఆల్ అ వన్ మ్యాన్ షో. దాంట్లో ప్రతి వాళ్ళ ఎఫర్ట్ ఉంటుంది. కథ చేసుకున్న శ్రీకాంత్, ఈ సినిమాని తీస్తున్న సౌందర్ గారు, టెక్నీషియన్స్ అయిన వెంకట్ మాస్టర్ అండ్ రామకృష్ణ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైన్స్ చేసినందుకు ఆయన ఆల్మోస్ట్ 6 months కూర్చున్నారు.
రాజేష్, మేము ఎందుకంటే ఇది 1940s బ్యాక్డ్రాప్లో ఫిల్మ్, మనకి ఎక్కడ పడితే అక్కడ చేయలేము. సో సెట్స్లోనే చేయాలి. దానికి ఒక ఆ వరల్డ్ని క్రియేట్ చేయాలి. దాన్ని క్రియేట్ చేసిన గాంధీ గారికి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అయిన వాసు గారు, మోహిత్ గారు, అండ్ ఇదన్నీ పక్కన పెడితే దీనికి ఒక విజనరీ ఉండాలండి. అంటే మనం ఈ సినిమాని ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చూడాలి, ఖర్చుకు వెనకాడకుండా కష్టపడి ప్రతిరోజు అహర్నిశలు పనిచేసిన మా అభిషేక్ నామా గారికి, వీళ్ళందరూ వెనక నుండి మా ఆర్టిస్టులు అందరికండి మేము చెప్తాం కదా, బాగా గుర్తు. ఐ థింక్ డిసెంబర్ 12th లాస్ట్ ఇయర్ నేను కారేకుల్లో షెడ్యూల్ చేసాం, బిగ్గెస్ట్ షెడ్యూల్, అంటే ఆల్మోస్ట్ 30 days కారేకుల్లో చేసాం. ఆ షెడ్యూల్ మొదలు పెట్టుకొని ప్రతి ఆర్టిస్ట్, మాలవిక గారు అవ్వచ్చు, సంయుక్త గారు అవ్వచ్చు, షఫీ గారు, సత్య గారు, అందరూ ప్రతి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. సో ఫిల్మ్ అన్నది ఇట్స్ అ క్యూములేటివ్ ఎఫర్ట్. డిసెంబర్ 29న డెవిల్ చూడండి, డెఫినెట్గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై హరికృష్ణ. థ్యాంక్ యూ. Cinema, 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 cinema. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.